Subhodayam and Namaste children. Yesterday we have learned about highest common factor find out chesam kada. So today also we are going to do HCF children, but in the prime factorization method. Prime factors లో ఎలా HCF ని find out చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. Okay. So now put the heading children. Same exercise second Roman. ఇందులో first one. Put the heading first. Find the prime factors. Find the prime factors and the HCF. And the HCF. Every day I am telling children, రోజుని మీకు చెప్తున్నాను, ఓన్లీ కొంతమంది మాత్రమే క్లాసులు వింటున్నారు, మిగతా వాళ్ళు వినట్లేదు. ప్లీజ్ అందరూ వినండి అమ్మా. చక్కగా ఇంట్లోనే కూర్చొని అందరూ క్లాసులు రెగ్యులర్గా వినండి. నెక్స్ట్ మీరు 6th వెళ్ళేటప్పటికి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్, ఫ్రాక్షన్స్ ఇవన్నీ మీకు చాలా అవసరం అవుతాయి 6th స్టాండర్డ్కి వెళ్ళాక. ఇప్పుడు బేసిక్స్ మీరు నేర్చుకోకపోతే 6th స్టాండర్డ్కి వెళ్ళాక మీకు చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా నేర్చేసుకున్నారనుకోండి, 6th వెళ్ళాక మీకు అవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? సో రెగ్యులర్గా మ్యాథమెటిక్స్ క్లాస్ వినండి. ఓకేనా? ఇంట్లో ఉండి ఊరికి అలా టీవీ చూడకుండా కొంచెం సేపు ఒక 1 hour మీరు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో లిసన్ చిల్డ్రన్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటేనే ఏంటి? మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 1 to 10 లోపు ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం చెప్పండి? ఎస్, 1 ఈజ్ అ యూనిక్ నెంబర్. సో 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 2, 5, 2, 3, 5, 7, 11 దీస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే. సో ఫస్ట్ వాటిని యూజ్ చేసే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 6, 18 ఈ 2 నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, 6ని తీసుకోండి. ఓకే. 6 మనకి ఏ టేబుల్స్లో వస్తుంది? 2, 3 is a 6. సో ఇక్కడ 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. ఇంకా మళ్ళీ మనం ప్రైమ్ నెంబర్స్ ఏం ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఇవే ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2, 3 is a 6. సో 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3. నెక్స్ట్ 18కి మనం 2 9s are 18 కదా. ఫస్ట్ ఎప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకొని, ఒకవేళ 2తో అయితే 2తో ఎక్కడ వస్తుందో దాంతో మల్టిప్లై చేసుకోండి. 2 9s are 18 కదా. మరి 9 మనకి ప్రైమ్ నెంబరా? కాదు. కాబట్టి 9 మనం ఇంకా ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? 2ని 2 యాజ్ యూజువల్గా రాసేసి, ఇప్పుడు 9కి ప్రైమ్ నెంబర్స్, 9 మనకి ఏ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది? 3 టేబుల్ వస్తుంది కదా. 3 3 is a 9. సో 9 మనం 3 into 3గా రాసుకుంటాం. ఓకే. సో నా చూడండి, ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2 3 is a 6, 6 3 is a 18 వచ్చేసింది కదా. సో 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 3, 2 into 3 into 3 అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి 6కి 18కి ఉండే కామన్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కామన్గా ఏముంది మనకి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కామన్, ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ అవసరం లేదు, జస్ట్ కామన్గా ఉన్న వాటికి సర్కిల్ చేస్తాం కదా. డైరెక్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేయడమే. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 2 into 3 కామన్గా ఉన్న వాటిని తీసుకొని ఆ రెండింటిని ఏం చేయాలి? ఇక్కడ 2 సార్లు, ఇక్కడ 2 కామన్గా ఉంది, ఇక్కడ 2 కామన్గా ఉంది, ఈ రెండింటిని కలిపి ఒకసారి తీసుకుంటాం 2గా. నెక్స్ట్ ఇక్కడ 3 కామన్గా ఉంది, ఇక్కడ 3 కామన్గా ఉంది, దాన్ని ఒకసారి తీసుకుంటాం. ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో హెచ్సిఎఫ్ ఈక్వల్స్ 2 into 3, 2 3 is a 6. సో 6కి 18కి కామన్గా ఉండే మల్టిప్లై ఏంటి? కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి? 6 అనమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, మల్టిపుల్ కాదమ్మా, ఫ్యాక్టర్. ఓకే. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 18 ఈక్వల్స్ 2 into 3, 2 3 is a 6. సో 6 is a highest common factor for 6 and 18. Note down children. Next B sum. 9 15. 9 15. ఓకే. సో ఫస్ట్ 9కి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 9 ఫ్యాక్టర్స్ ఏంటి? మనకి 9 ఏ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది? 3 టేబుల్ వస్తుంది కదా. 3 is a ప్రైమ్ నెంబర్. సో 3 టేబుల్లో 9 ఎక్కడ వస్తుంది మనకి? 9 3 3 is a 9. నెక్స్ట్ 15. 15 మనకి ఎక్కడ వస్తుంది?
3 5s are 15 కదా. సో 3 5s are 15. ఇక్కడ 3 రెండు ప్రైమ్ నెంబర్స్, ఇక్కడ 3 and 5 ఆల్సో ప్రైమ్ నెంబర్స్. సో ఇంకా మళ్ళీ వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ ప్రైమ్ నెంబర్సే కాబట్టి. సో రెండిట్లో కామన్ గా మనకి 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఈ రెండింటిని కలిపి మనం ఒక్కసారి తీసుకుంటాం, 2 times తీసుకోకూడదు, 1 time తీసుకోవాలి. సో హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ఓన్లీ 3 అనమాట. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 3. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్ నీట్లీ. నెక్స్ట్ సీసమ్. ఇది చేస్తే ఇంకా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. 24 32. ఇప్పుడు 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మనకి ఫస్ట్ 24 2 టేబుల్ ఎక్కడ వస్తుంది, 2 12s కదా, 2 12s. స్టిల్ హియర్ 12 is not ఏ ప్రైమ్ నెంబర్, కానీ దీన్ని మనం ప్రైమ్ నెంబర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అదే ఎలా చేస్తాము, ఇక్కడ 2ని యాజ్ యూజువల్ గా రాసేసి 2 టేబుల్ లో మనకి 12 ఎక్కడ వస్తుంది, 6 ఆరు 2 6 రాసుకున్నా కదా. సో ఇంకా మనకి ఇక్కడ 6 ప్రైమ్ నెంబర్ కాదు కదా, కాంపోజిట్ నెంబర్. దీన్ని కూడా మనం ప్రైమ్ నెంబర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని ఎలా రాస్తున్నాం, ఇప్పుడు ఈ 2ని యాజ్ యూజువల్ గా రాసేస్తాం, ఈ 2ని కూడా సేమ్ గా రాసేస్తాం. నెక్స్ట్ ఈ 6 మనకి ప్రైమ్ నెంబర్స్ లో 2 టేబుల్ ఎక్కడ వస్తుంది, 6 2 3 6 వస్తుంది. సో 2 into 3 అనమాట. ఓకే, సో నా ఇప్పుడు ఇవన్నీ ఏమోని ప్రైమ్ నెంబర్సే కదా, ఇవన్నీ 2 into 2 into 2 into 3 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి 24 రావాలి. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24 వచ్చింది కదా. సో 24 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 2 into 2 into 2 into 3 అనమాట. నెక్స్ట్ 32కి సేమ్ అలాగే ఫైండ్ అవుట్ చేయాలి. 2 16s are 32. 16ని మళ్ళీ మనం ప్రైమ్ నెంబర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి, కాబట్టి ఈ 2ని అలాగే రాసి 2 టేబుల్ లో 16 ఎక్కడ వస్తుంది, 2 8s are. సో 8ని మళ్ళీ మనం ప్రైమ్ నెంబర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో 2 into 8 ఎక్కడ వస్తుంది, 2 4s are. 4ని కూడా మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, 4ని 2 2s రాసుకోవచ్చు కదా. సో 2 into 2 దట్స్ ఆల్. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో ఇప్పుడు ఈ మనకి మెయిన్ ప్రైమ్ నెంబర్స్ లేవి ఇవి కదా, జస్ట్ పెన్సిల్తో ఇలా చేసి ఇవి కదా మెయిన్ ప్రైమ్ నెంబర్స్. సో ఈ ప్రైమ్ నెంబర్స్ని కంపేర్ చేసుకోవాలి. రెండిట్లో కామన్గా ఉన్నదని ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 2 ఒకసారి కామన్గా ఉంది, ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇంకా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, ఇక్కడ 2s ఉన్నాయి కానీ ఇక్కడ 2s లేవు. సో వాటిని లీవ్ చేసేసి మనకి 3 times 2 కంటిన్యూగా ఉంది కదా రెండిట్లో కామన్గా. సో 3 times మనం తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 24 and 32 ఈక్వల్స్ టు 2 3 times ఉంది కదా, వాటిని ఇలా తీసుకోవాలి. 2 into 2 into 2. సో 2 2s are 4, 4 2s are 8. సో హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 8 అనమాట. 24కి 32కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 8. అందరికీ అర్థమైందమ్మా? ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేయండి. ప్రైమ్ నెంబర్స్ వచ్చిన వరకు కూడా మనం ఆ నెంబర్స్ని కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు లాస్ట్లో వచ్చిన అన్ని ప్రైమ్ నెంబర్స్ని మనం కంపేర్ చేసుకొని రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్స్ని సర్కిల్ చేసి వాటిని ఇక్కడ 3 times ఇక్కడ 3 times ఉంది, మొత్తం 6 times తీసుకోకూడదు. ఎనీ టైమ్స్ మనకి కామన్గా ఉంది 3 times అంటే ఓన్లీ 1 2 3 times కామన్గా ఉంది కాబట్టి ఓన్లీ 3 times 2నే తీసుకోవాలి. వాటిని మాత్రమే హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేయాలి. ఓకే, నౌ టుడేస్ మ్యాథ్ హోంవర్క్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయండి అమ్మా హెచ్సిఎఫ్ని. find the prime factors and find the HCF. Okay, so అందులో ఫస్ట్ సమ్ 27 34. నెక్స్ట్ బి సమ్ 24 36. ఈ 2 నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే చిల్డ్రన్.